పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామం పెద్దపేటలో కలకలం రేగింది. పెన్షన్ డబ్బుతో ఇద్దరు సెక్రటరీలు అదృశ్యమయ్యారు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన డబ్బుతో వారు కనిపించకుండా పరారయ్యారు. తన సొంత డబ్బు ఇచ్చి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు గారు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ విమర్శించిన వాలంటరీ వ్యవస్థపై వాలంటీర్లు 200 చేతివాటం చూపిస్తున్నారని విమర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏకంగా సెక్రటరీలు 2 లక్షలు తీసుకొని పరారయ్యారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడా ఏంటో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని అందరూ వేచి చూస్తున్నారు. మరి పరారైన సెక్రటరీ ఎక్కడ? ఈ ప్రభుత్వం తలుచుకుంటే సెక్రటరీలను పట్టుకోలేరా? కానీ ఏం జరుగుతుంది మన ప్రభుత్వంలో? గత ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలు అరికట్టారని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎవరు అరికట్టాలి? అసలు ప్రజల సొమ్ముకు పెత్తందారులు ఎక్కువయ్యారు. అసలు ప్రజల సొమ్మును ప్రజలకు పంచడానికి సెక్రటరీలేంటి? ఈ ఉప ముఖ్యమంత్రి ఏంటి? ఈ పెన్షన్లేంటి? ఆయన 4,000 ఇస్తాను అంటావేంటి? ఈయన 3,000 ఇస్తానంటావేంటి? అసలు ఎవరు ఈ ప్రజల సొమ్ముకి అసలైన అర్హులు? మరి ఈ ప్రభుత్వ వైఫల్యం అరికట్టాలంటే మరో 5 సంవత్సరాలు ఆగాల్సిందేనా? ఈ ప్రభుత్వంలో మంత్రులు సరిదిద్దుకుంటారో సరిచేస్తారో వేచి చూడాలి.